అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఏటి జల్లలు వేపుడు చేస్తున్నాను. ఇంతకుముందు నేను నాటు జల్లలు వండాను కానీ ఏపుడు ఎందుకు చేస్తున్నానంటే ఏటి జల్లలు ఏపుడు చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం కూర వండుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించవు. వేయించుకుంటేనే చాలా రుచిగా ఉండిద్ది. కాకపోతే ఏంటంటే అంత రోట్లో నూరే నేను ఈ ఏపుడు చేస్తాను. అది ఎలా చేయాలో ముందైతే జల్లలను మనం ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తా రండి. ఏనండి జల్లలు అంటే వీటిని ఏటి జల్లలు అంటారు. మాకు కృష్ణానది దగ్గర ఉంది కాబట్టి మా కృష్ణానదిలో దొరికినాయండి ఇవి. వీటితోని ఈరోజు ఫ్రై చేయబోతున్నా. జల్లలు రుద్దుకోవటం అయితే అయిపోయిందండి. ఈ జల్లలు కాబట్టి ఉప్పు వేసుకుని రుద్దుకోవాలి బండ మీదే మనం. ఇవి ఏడు జల్లలు కాబట్టి నీసు ఎక్కువ ఉంటాయండి, అందుకని ఉప్పు వేసి కడుక్కోవాలి. పసుపు పెరిగేసి బాగా పట్టించి మళ్ళీ కడుక్కోవాలి. ఇలా పట్టుకుంటే బరకగా ఉండాలండి, జారిపోకూడదు. అంటే ఇక మనకి శుభ్రం అయిపోయిందని చేప అర్థం అన్నమాట. ముందుగా మనం కారానికి రెడీ చేసుకున్నామండి. 15 ఎండుమిరపకాయలు, ఒక చెంచా ధనియాలు, పావు చెంచా ఆవాలు, 5 మిరియాలు, అర చెంచా జీలకర్ర, వీటన్నిటిని ముందుగా వేయించుకుందాం. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు తీసుకుని ఈ జల్లలు ఇందులో వేసుకుని మనం వీటిలోనే పసుపు, చింతపండు, ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుందామండి. పావు చెంచా పసుపు, రవ్వంత చింతపండు, కొంచెం ఉప్పు అన్నమాట. ఒక ఉడికొస్తే చాలండి మనకి. ఫ్రై కదా, మనకి నీసు వాసనంత పోవటానికి మనం ఇలా ఉడకబెట్టుకోవాలి. కొంచెం జల్లలు ఉడికేలాగా మనం కారం రెడీ చేసుకుందాం. కొంచెం కళ్ళుప్పు వేసుకుని దంచుకుందాం. ఇందులోనే 10 వెల్లుల్లి రెప్పలు వేసుకుని దంచుకుందామండి. కారం నూరటం అయితే అయిపోయిందండి, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే రోట్లో అల్లం ముక్క దంచుకుందాం. అల్లం కూడా నూరేసుకున్నామండి. ఇప్పుడు పొయ్యి కాడికి వెళ్దాం.
చేపలు ఉడికిపోయినాయండి. వీటిని తీసుకుని పక్కన పెట్టుకున్నాం. నేను 2 కేజీల జల్లలు తీసుకుంటే అవి చేసేసరికి కేజీ ఏనియండి. కేజీకి 1/4 కిలో నూనె పట్టిద్ది అనమాట. ఇలా ఎర్రగా వేపుకోవాలండి. వీటిని పక్కన పెట్టుకున్నాం. జల్లలు వేయించుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇందులోనే చంపకుండా పెట్టుకుని కారం కూడా వేసేసుకుని ఇప్పుడు జల్లలు వేసుకున్నామండి. ఇప్పుడు వేయించుకుని జల్లలు వేసుకుని బాగా కలుపుకున్నామండి. చూశారు కదా, జల్లల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి ఇంకెందుకు లేటు దించేద్దాం. సూపర్ టేస్ట్గా ఉందండి. ఏముంది అసలు. చింతపండు పులుసు ఎందుకు వేసి ఉడకబెట్టామంటే, మనం మామూలుగా గీట్లు పెడతాం కదా, అలా గీట్లు పెట్టే కన్నా కూడా ఇలా పెట్టుకుంటే మనకు అంత పొరలుగా చేప అనేది పగిలిపోయింది అనమాట. అప్పుడు ఉప్పు కానీ ఈజీగా పట్టిద్ది. అందుకే ఇలా వేయించా. ఉట్టి చేప తినేయచ్చు, అంత బాగుంది. చేప చూసారా, అంటుకోలేదు. అంటుకోకుండా మనం కారం పెట్టేసాం కదా, చాలా బాగుంది. చేపలు బాండీకి అంటుకుపోతాయి అనుకుంటారు, మనకి కార్న్ఫ్లవర్ వేయాలనుకుంటారు, రకరకాలుగా వాడుకుంటారు. ఎవరిష్టాలు వాళ్ళు అనుకో. ఇది పక్కా పల్లెటూరు స్టైల్ అనమాట. ఇది చిన్నప్పుడు అమ్మమ్మ గారు చేసేవాళ్ళు. అన్నీ కూడా రోట్లో నూరుకోవటమే మనం. చూశారు కదా ఎంత టేస్ట్గా ఉందో, చెప్పలేమన్నమాట. ఇంకో మాట అండి, నేను ఎప్పుడు కూడా అన్ని రోజులు ఉంటుంది ఇన్ని రోజులు ఉంటుంది అని చెప్పాను కదా, అదొక ఎత్తు అయితే ఈ వేపుడు అనేది 20 రోజులు పక్కా ఉండిద్దండి. నేను చెప్పగలను. ఎక్కడా కూడా మనకి నీళ్ళు అనేది తగలలేదు. తగిలినా కూడా మనము నూనెలో వేపేసాం కాబట్టి పక్కా ఉండిద్ది. ఉప్పు వండుకున్నా, రసాలు పెట్టుకున్నా, ఎవరైనా వచ్చినప్పుడు మనకి స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నా చాలా యూజ్ అయ్యిద్ది. ఇలా మాకు జల్లలు పద్దా దొరకవు. ఒక తరుణం అనమాట జల్లలు దొరికేది. మనం ఫ్రై చేసుకోవాలనుకుంటే మీరు పక్క జలం తీసుకోండి. చూడండి ఎంత బాగుందో. నాకైతే మీతో మాట్లాడటమేమో కానీ తినేయాలనే. ఇగో ముళ్ళు ఉండదు ముందు, జల్ల అంటే అదండి. చూశారు కదండి జల్లల వేపుడు ఎంత బాగా వచ్చిందో. మరి మీకైతే ఎలా అనిపించిందో నాకు తెలియదు. నాకైతే తింటుంటే కూడా చాలా రుచిగా ఉంది. మరి ఇలాంటి పాతకాలం వంటలు అందరికీ పరిచయం చేయాలనేదే నా ఆలోచన. నేను మీకు ఈ వీడియోలు చేసి చూపిస్తున్నాను. మీరు కొంతమందికన్నా షేర్ చేస్తారన్న ఆలోచన. అంటే ఈ పాతకాలం నాటి వంటలు ఇప్పుడు వచ్చే తరానికి తెలియదు కదా, అందుకని చెప్పి నేను అంటున్నాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.